హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ శ్వెల్. మొన్న వీకెండ్ ఇండియన్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ జలేబీ మిక్స్ కనిపించిందండి, గిట్స్ వాళ్ళది. సో ఒకసారి ట్రైల్ వేద్దాం కదా అని తీసుకొచ్చానండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదివేశాను. ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే లోపల అలా శాచెట్ ఉంది. ఆ శాచెట్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. వాళ్ళు ఒక 125 ml వాటర్ పోయమన్నారు. ఒకేసారి పోయడం ఎందుకని కొద్దిగా పోసుకొని ట్రై చేస్తున్నానండి. ముందు కొద్దిగా పోసాను, ఇంకా టైట్ అనిపించింది, సో ఇంకొద్దిగా పోసాను. అది కూడా టైట్ అనిపించి ఇంకొద్ది మిగతా అన్ని పోసేసి అలా స్మూత్ పేస్ట్లా వచ్చిందండి. ఈ బాటిల్ కూడా దాంతోపాటు ఫ్రీ ఇచ్చారండి. సో ఆ మిక్స్ చేసిందంతా అందులో వేసేసుకొని కొద్దిగా వేసుకున్నానండి. బట్ సైడ్స్ అంటుకుంది, అదంతా క్లీన్ చేసేసి నాజిల్ అనేది క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ దీనికి పాకానికి వాళ్ళు 300 grams షుగర్ చెప్పారు. నేను ఎక్కువ అవుతుందేమో అని చెప్పి 300 grams కాకుండా ఒక 1 glass షుగర్ తీసుకొని అందులోనూ ఒక 1/2 glass వాటర్ పోసుకొని మరీ గులాబ్ జామ్ పాకంలో కాకుండా కొద్దిగా తిక్కుగా అయ్యే వరకు ఉంచానండి. జిలేబీకి తిక్కుగా ఉంటుంది కదా అని అట్లనే చేశాను. చాలా ఎక్సైటింగ్గా ఉందండి జిలేబీ చేస్తున్నా కదా అని. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది ట్రై చేస్తున్నానండి. బట్ రావట్లేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ 2 అయితే బాగానే వచ్చాయి, తర్వాత ఇవన్నీ కదిలిపోయినాయి, సరిగ్గా రాలేదు. బట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇది ఎప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, ప్లస్ దగ్గరగా వేసుకోవాలి. సెకండ్ టైం కూడా ట్రై చేశానండి. సెకండ్ టైం కూడా రాలేదు, అవన్నీ విచ్చిపోతున్నాయి. ఎంతో ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేశాను, బట్ ఫైనల్గా ఇట్లా అయింది అని చాలా డిసప్పాయింట్ అయ్యాను. సర్లే పిండి ఉన్నంత వరకు ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇంకా థర్డ్ టైం ట్రై చేశానండి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అది దూరంగా కాకుండా దగ్గరగా వేసి, మనం దగ్గరగా వేస్తే వేగదేమోనని చెప్పి నేను దూరంగా వేసానండి. ఫైనల్గా థర్డ్ టైం అనేది సక్సెస్ అయ్యాను. వాళ్ళు ఒక 15 అవుతాయి అని చెప్పారు, బట్ అందులో నాకు ఒక 6 ఫైనల్గా రౌండ్ జిలేబీ షేప్ అయితే వచ్చినాయి. అవన్నీ కొద్దిగా సైడ్కి తీసేసుకొని ఫ్రై అయినవి తీసేసి వాళ్ళు ఒక 2 minutes పక్కన ఉంచాలని ఇన్స్ట్రక్షన్స్లో ఉందండి. 2 minutes అయినాక పాకంలో వేయమన్నారు. అదిగోండి పాకంలో వేసాను. పాకంలో ఒక 2 minutes అట్లా డిప్ చేసి తీసేసి బౌల్లో ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉందండి. నాకైతే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తిన్నట్టే అనిపించింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా నాకులాగా ఫారిన్ కంట్రీస్లో ఉండి ఇండియా ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చండి.